వైసీపీని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? కేవలం జగన్ గారిని చూసా లేకపోతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెప్పింది నేను రాజీనామా చేసేంత వరకు నేను జగన్ గారి దగ్గరికి వెళ్తానని కానీ ఆయన నన్ను ఆహ్వానిస్తాడు కానీ నేను కూడా అనుకోలేదు, ఆయన అనుకున్నలేదు నాకు తెలియదు, ఆయన కూడా అనుకుని ఉంటాడు. నేను రాజీనామా చేసిన తర్వాత నేను యాక్చువల్గా ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆహ్వానం అందింది. నాకు కూడా ఆయన అంత మంచిగా ఆహ్వానించినప్పుడు, ఆయన నా గౌరవ మర్యాదలకు మంచిగా చూసుకుంటున్నప్పుడు ఆయనతో కలిసి పనిచేయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుని ఆయనతో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఎలా ఉంది సార్? ప్రచారం అంతా చాలా కొత్తగా ఉంటుంది. ఇన్నేళ్ళు ఒక పార్టీలో ఉండి చేశారు. ఇప్పుడు అంటే పార్టీ ఏదైనా నేను చెప్తున్నాను, నాకు విజయవాడ డెవలప్మెంట్, విజయవాడ ప్రజలు కాబట్టి నాకు నా ప్రచారం అంతా దాని చుట్టూనే రివాల్వ్ అవుతుంది. సో పార్టీ నిజంగా చెప్తే ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి కల్చరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ టీడీపీలో ఒక కల్చర్ని పాడు చేశారు కావాలని చెప్పి. వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్నటువంటి క్యాటర్ కానీ చాలా చక్కగా నన్ను రిసీవ్ చేస్తున్నారు. చాలా కంఫర్ట్ ఉంది నాకు. నన్ను తోసేశారు, నన్ను నెట్టేశారు, నన్ను మెడబెట్టి గెంటేశారు, అందుకని నేను వెళ్ళి జగన్ దగ్గర ఉండిపోయానని చెప్తా ఉన్నారు కదా. 10 ఏళ్ళు మీరు ఎంపీ, 2013లో పార్టీలో చేరారు, విజయవాడలో ఫేమస్ బాగా కేసీఆర్ అని ఎందుకు పంపించే పరిస్థితి తెచ్చుకున్నారు సార్ మీరు? అది చంద్రబాబును లోకేష్ని అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు మీరు. నేనేం చెప్పను దానికి. వాళ్ళు ఎందుకు పంపించేశారో వాళ్ళని అడగాలి కదా. పార్టీ వాళ్ళు 3 మెన్ కమిటీని ఎందుకు పంపించారు నా దగ్గరికి, వాళ్ళు ఎందుకు పంపించాలనుకున్నారు నన్ను, వాళ్ళు ఎందుకు నన్ను ఉంచుకోదలుచుకోలేదని వాళ్ళు చంద్రబాబు లోకేష్ చెప్పాలి సమాధానం, నేను కదా.